మనం చూస్తూనే ఉన్నాం. ఇది కార్మికులకు వెన్నుపోటు పొడిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా ఉన్నటువంటి జీవోలను మొత్తం రద్దు చేసుకొని ఈరోజు జీవో నెంబర్ 6 ప్రకారం మేము వేతనాలు ఇస్తామని చెప్పేసి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 1000 రూపాయల నుంచి దాదాపుగా 4500 రూపాయల కోత విధించడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కనీసం టెండర్లు అయిపోయి 2-3 నెలలు 4 నెలలు గడుస్తున్నా ఇంతవాటికి కూడా కొత్త టెండర్లు ఇవ్వకుండా కార్మికుల వేతనాలు పెంచుకోకుండా ఈ రోజు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులకు ఏదైతే సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నామో ఆ పనికి విధంగా వాళ్ళకి గౌరవమైనటువంటి వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక సోదరులందరూ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఇండియా కమిటీ దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనాల చట్ట సవరణ చేయాలని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని తదితర డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయమని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దాదాపు కార్మికులు శ్రమకు తగ్గ ప్రతిఫలం లేక కార్మిక కుటుంబాలు బతకడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇలా ప్రభుత్వం ఒక ఇంట్లో ఉంటే ప్రతి కార్మికుడికి కనీస వేతనం 39,373 రూపాయల అవసరం ఉందని శాస్త్రీయ పద్ధతిలో TUCI ప్రభుత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కనీస వేతనాల చట్ట సవరణ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం ఉన్న రేట్ల పటికను మాత్రమే ఇవాళ కార్మికులకు జీతాలు ఇస్తున్నారు. ఇవాళ ఆకాశాన్ని అంటినాయి ధరలు, పప్పు ధాన్యాలన్నీ పెరిగినాయి, నీటి ధరలు పెరిగినాయి, ఇంటి ధరలు పెరిగినాయి. కార్మికుడు పనిచేసే పని ప్రదేశాల్లో కూడా బ్రతకటం కష్టంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచాలి. అదేవిధంగా జీవోలన్నింటినీ కూడా సవరణ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మిక వర్గం రక్తంతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని ఇవాళ కలంపోటుతో ఎటువంటి చర్చ లేకుండా పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి అనుకూలంగా చట్ట సవరణ తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. సంఘం పెట్టుకునే హక్కు లేదంటుంది, సమ్మె చేసే హక్కు లేదంటుంది. కార్మికుడు పోరాడి సాధించుకున్న చట్టాలని అదానికి అంబానికి కార్మికులని బానిసలు చేయడానికి ఇలా ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా రాబోయే కాలంలో కార్మిక వర్గం పోరాడుతుంది, తమ హక్కుల్ని సాధించుకుంటుంది. తమ వేతనాల చట్ట సవరణ చేసేంత వరకు కూడా కార్మిక వర్గం పోరాడుతుందని, ఈ పోరాటంలో కార్మిక వర్గం కలిసి రావాలని కూడా కార్మిక వర్గానికి TUCI తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఈ ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఒక గౌరవప్రదమైన జీవితం కావాలంటే కనీస వేతనం 39,000 రూపాయలు ఉండాలని వాళ్ళే నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 39,000 లేకుండా గౌరవప్రదమైన జీవితం రాదని మీరు నిర్ణయించి మీరు ఎంత ఇస్తున్నారండి? 7,000, 9,000, 12,000, 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా 3 నెలలు, 2 నెలలు, 4 నెలలు పెండింగ్ లో ఉన్నాయి. అసలు అసంఘటిత కార్మికులకు కనీసం ఎటువంటి బోర్డు లేదు. వాళ్ళు విద్యా వైద్యం ప్రభుత్వాన్ని ఏం పట్టించుకోవడం లేదు. అందుకే కార్మిక వర్గ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఇలా డబ్బులు లేవు మన దగ్గర, డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. డబ్బులు లేని మాట నిజమేనా? డబ్బులు లేని మాట నిజమే అయితే మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గాంధీ సరోవరం కోసం జస్ట్ 6,000 కోట్లు మీరు ఖర్చు పెడతా ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో 4 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు 8, 12, 13 గంటలు పనిచేసి మీకు ఇవాళ ప్రభుత్వం సహకరిస్తుంటే వారికి 3 నెలలుగా 2 నెలలుగా పెండింగ్ ఉంటున్నాయి. 8,000, 9,000, 12,000, 15,000 నుంచి ఎవరికి ఇస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం. అందుకే కనీసంగా గౌరవ వేతనం ఉండాలంటే 39,000 కేంద్రం చెప్పింది, 23,000 రాష్ట్రం చెప్పింది. మీరు కేంద్రం చెప్పింది ఇస్తారా, రాష్ట్రం చెప్పింది ఇస్తారా? హమాలీలు కానీ అసంఘటిత కార్మికులు కానీ వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా వేతనాలు పెంచాల్సిన బాధ్యత ఉంది. ఇట్లా పెంచకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలను కొనసాగిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. TUCI జిందాబాద్, జిందాబాద్, కార్మికుల ఐక్యత, నున్నా నాగేశ్వరరావు, CPM ఖమ్మం జిల్లా కార్యదర్శి. దేశంలో, రాష్ట్రంలో, కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సర్వీసులో 10 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన అధికారంలోకి వచ్చే ముందు 2014లో అధికారంలోకి వస్తే బీజేపీ ఓటేసి గెలిపిస్తే ఈ దేశంలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు దాదాపు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి.
ఇవ్వకపోగా చాలా ఉద్యోగాలు తీసేయడానికి ఆయన విధానాలు కారణమైనాయి. కనీసం ఖాళీ ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా యువకుల పట్ల నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ప్రియాంక గాంధీ గారు వచ్చి దాంట్లో మాట్లాడారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి అన్నారు. తక్షణం ఏడాది కాలంలో 2 లక్షల పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 16,000 మాత్రమే. ఒక 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది తప్ప కొత్తగా ఇవ్వలేదు. చాలామంది లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వం మీద ఆశతోటి వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో ఉండి వాళ్ళు చదువుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకనే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే మీరు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగం వచ్చే లోపు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అన్నారు. అది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉన్నటువంటి 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు మీరు హామీ ఇచ్చినట్టుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నిరసిస్తే ఇవాళ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం కనుక స్పందించి ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది కోట్లాది మంది నిరుద్యోగ యూత్ ఓపిక నశించిపోతూ ఉంది. ప్రభుత్వాలు కనుక పరిష్కారం చేయకుండా, పట్టించుకోకుండా, ఉద్యోగాలు ఉపాధి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎవరిస్తే యూత్లోకి రాక తప్పదు, పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా రాక తప్పదని చెప్పేసి అలాంటి పరిస్థితి రాకముందే ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.